హాయ్ అండి. మిస్టర్ హిట్లర్ హస్బెండ్ పార్ట్ 48. నెంబర్ 1 వ్యాపారవేత్త గొప్ప విశ్వనాథం గారి ఒక్కగానొక కొడుకురా నువ్వు. కానీ రోజు ఇలా అన్నదలా ఈ ముంబైలో పసిపిల్లతో ఒక రెస్టారెంట్ లో పనిచేస్తున్నావు. ఏంటి ఈ దారుణం అని శశి అనగా అప్పుడే సుభాష్ గురించిన నిజం పూజకు తెలిసింది. గొప్ప విశ్వనాథం అనగానే తనని తన అమ్మని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయిన తన తండ్రి పేరే ఆమెకు గుర్తొచ్చింది. ఇప్పుడు పూజకు అంతా స్పష్టంగా అర్థమైంది. అంటే సుభాష్ ఒకవేళ నాకు అన్నయ్య అవుతాడా? గొప్ప వ్యాపారవేత్త విశ్వనాథ్ అంటే అది మా నాన్నే కదా. ఆయనకు తమిళనాడులో ఒక కుటుంబం ఉందని దాచిపెట్టే కదా మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. కానీ దీన్ని ఎలా నిర్ధారించుకోవాలి అని ఆలోచించినామే ఇప్పుడు సుభాష్ వైపుకు చూసి అడిగింది. అన్నయ్య, మీకు కుటుంబం ఉంది కదా, మీరెందుకు కష్టపడాలి? నాకు చిన్న ఆశ, మీ కుటుంబం ఫోటో చూడొచ్చా అని పూజ అడిగింది. వెంటనే తన ఫోన్ తీసి అందులో ఉన్న తన కుటుంబ ఫోటోని చూపించాడు. అందులో విశ్వనాథం గారు, అతని తల్లి, అతని భార్య కవిత, వాళ్ళ నలుగురు కలిసి దిగిన కుటుంబ ఫోటో ఉంది. అది చూసిన ఆమెకు ఇంకా కోపం వచ్చింది. అయినా ఆయనకు ఒక కుటుంబం ఉందని వాళ్ళిద్దరికీ ముందే తెలుసు. పూజ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చెప్పింది. మీ నాన్నకు ఒక కుటుంబం ఉంది, కానీ ఆ విషయం దాచి నన్ను ప్రేమించారు. నేను కూడా పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు ఆయనకు ఆ కుటుంబమే ముఖ్యం. మనల్ని ఎక్కువగా పట్టించుకోవట్లేదు పూజ అని పూజ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. విశ్వనాథం గారు చాలాసార్లు వచ్చి చూసి వెళ్ళిన పూజనే ఆయన్ని చూడకుండా తప్పించుకునేది. విశ్వనాథం గారు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణం చెప్పి పూజ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉండిపోయేది. తన తల్లికి రెండో భార్య స్థానం ఉండటం ఆమెకి ఇష్టం లేదు. ఎప్పుడు నెంబర్ 1 గా ఉండాలని కోరుకునే పూజ ఈ పుట్టిక విషయంలోనే తన తండ్రి రెండో భార్యకు పుట్టాననే నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోయింది. కానీ సుభాష్ తో గడిపిన కొన్ని నెలల్లో అతన్ని తన తోడబుట్టిన అన్నయ్యలా భావించింది. అందుకే అతనిపై ఆ కోపాన్ని చూపించలేకపోయింది. కానీ ఒకవేళ నేను వాళ్ళ నాన్న రెండో భార్య కూతున్నానని తెలిస్తే సుభాష్ ఏమనుకుంటాడు అని ఆలోచించింది. అయినా ఆమెకు తన తండ్రి మీద ఉన్న కోపంతో ఇప్పుడు సుభాష్ ముఖం చూడడానికి కూడా ఇష్టం కలగలేదు. ఇక ఫోన్ అతని చేతికి ఇచ్చేసి, సరే అన్నయ్య, మగాళ్ళు ఎప్పుడు ఇంతే, బతుకున్న పిల్లాన్ని చంపేసి ఎలా ఎలా మర్చిపోయి సంతోషంగా ఉంటారో ఏమో అని ఆమె తర్వాత ఏమీ మాట్లాడలేదు. తన కోడలను ఒకసారి ఎత్తుకుని ముద్దాడి, సరే అనుకుట్టి, నువ్వు మీ ఊరికి వెళ్తున్నావా? మీ అమ్మని చూడడానికి వెళ్తున్నావా? సరే సరే, అమ్మ మనకు ఎప్పుడు చాలా ముఖ్యం. నాన్నను నమ్మడం కన్నా అమ్మని ఎక్కువగా నమ్మాలి అని చెప్తున్నప్పుడు సుభాష్ కు స్పష్టంగా అర్థం కాలేదు. ఏదో సరదాగా అంటుంది అనుకున్నాడు. సరే ఆంటీ, వెళ్ళొస్తాను అని పాపతో చెప్పిన ఆమె సుభాష్ వైపుకి చూసి, పాపను వాళ్ళ అమ్మ దగ్గర ఇచ్చే అన్నయ్య, బిడ్డను తల్లి నుండి విడదీయడం చాలా పెద్ద పాపం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది పూజ బాధగా. పర్వాలేదు సుభాష్, ఆ అమ్మాయి నన్ను కొట్టినప్పుడు ఏంటింత పొగరుగా ఉందని అనుకున్నాను, కానీ ఇప్పుడు చూడు ఎంత స్పష్టంగా చెప్పి వెళ్ళిందో. పర్వాలేదు, అమ్మాయిలు ఎప్పుడు సరిగ్గానే ఆలోచిస్తారు. మన మగవాళ్ళమే మూర్ఖంగా నిర్ణయాలు తీసుకుని వాటిని సరిదిద్దుకోలేక సతమతం అవుతాం అని కొంచెం ఎత్తు పొడుపుగా మాట్లాడ్డాడు శశి. సరేరా మచ్చా, ఎప్పుడు ఊరికి బయలుదేరదాం అని శశి అడిగాడు. మచ్చా, ఇప్పుడే వెంటనే బయలుదేరలేను, నాకు 2 రోజులు టైం కావాలి. రెస్టారెంట్ కి సంబంధించిన లెక్కలన్నీ ఎండి గారికి అప్పగించి ఆ తర్వాత నేను రాగలను అన్నాడు సుభాష్. సరేరా, ఆ 2 రోజులు నేను నీతోనే ఉంటాను. నేను ఇకపై ఒంటరిగా వదిలి వెళ్ళడం నా వల్ల కాదు అని శశి చెప్పాడు. ఏంటో మచ్చా, నా మీద నీకు నమ్మకం లేదా అని బాధగా అడిగాడు సుభాష్. క్షమించు మచ్చా, నమ్మి వచ్చిన అమ్మాయినే మోసం చేసి వచ్చావు. నేను ఎలా నమ్మగలను? అందుకే వేరే దారి లేదు. నీ మీద నమ్మకం రావటం కొంచెం కష్టమే, అంత తొందరగా రాదురా అని శశి అనగానే, సరే, అందరూ ఒకే నిర్ణయంతో ఉన్నారు. అప్పుడు నేను వస్తే అందరూ నన్ను అలాగే చూస్తారు. నేను కాలేజ్కి రాలేను, హాస్పిటల్కి వెళ్ళలేను, ఎక్కడికి వెళ్ళలేను. మరి నేనెందుకు అక్కడికి రావాలి అని మళ్ళీ ఏదో మాట్లాడ్డాడు. నువ్వంతగా బాధపడాల్సిన అవసరం లేదు. అక్కడ నీకంత సీన్ లేదు మచ్చా. కవిత బంగారం లాంటి పిల్లరా. నువ్వు బిడ్డని తీసుకుని వచ్చిన విషయం మనకు ముఖ్యమైన కొందరికే తెలుసు, ఎవరికీ తెలియదు. కాలేజీలో ఎవరికీ తెలియదు, హాస్పిటల్లో మాత్రం అక్కడ ఉన్న వాళ్ళకు తెలుస్తుంది. అయినా ఏం చేస్తాం, అది నీ హాస్పిటలే కదా. నువ్వు మరీ బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వెంత బాధపడినా చివరికి బిడ్డను కవితకి ఇచ్చేంత వరకు నేను నిన్ను వదలరా. నువ్వు చేసిన పాపానికి ఒకే ఒక్క ప్రాయశ్చిత్తం, కన్న తల్లికి ఆ బిడ్డను అప్పగించు. అప్పుడే నీకు ఆ పాపం నుండి కొంచెమైనా విమోచనం దొరుకుతుంది. దయచేసి
సుభాష్ మనసుని గందరగోళం పరుచుకోకుండా ఒకే నిర్ణయంతో ఊరికే బయలుదేరి సుభాష్ అని అన్నాడు శశి. సరేరా, నీ ఎండి గారితో మాట్లాడతాను అని చెప్పి అప్పుడు అనుని శశికి ఇచ్చాడు. సరేరా, నేను పాపను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఎండి గారిని చూసినా అని శశి అనగానే, ఒరే శశి, నేను మిమ్మల్ని నమ్మినప్పుడు నేను నమ్ముతానా? అకస్మాత్తుగా నువ్వు పాపను తీసుకుని పారిపోతే అవన్నీ వద్దులే, నువ్వు కూడా నాతో రా, మనం ఆయన ప్రధాన ఆఫీస్కి వెళ్ళి చూద్దాం అని సుభాష్ ఇప్పుడు శశిని కూడా తనతో పాటు వాళ్ళ యజమాని ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళిన అతను కొన్ని వివరాలు చెప్పి ఇప్పుడు ఊరికి వెళ్తున్నందుకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి లెక్కలన్నీ పూర్తి చేసి ఇప్పుడు శశితో కలిసి తన ఉంటూనే ఇంటికి వచ్చాడు. ఇంటికి వెళ్ళిన పూజకు తన తండ్రి మీద ఉన్న కోపంతో ఆమె గదిలోని అద్దాల వస్తువులన్నీ పగిలిపోయాయి. అక్కడ పనిచేసే వాళ్ళంతా భయంతో వణుకుతూ ఒక మూలన నిలబడగా ఇప్పుడు ఆమె గదిలోకి వెళ్ళిన ఆమె తల్లి, ఏ పూజ, ఏమైంది? ఎందుకిలా పిచ్చిదానిలో అన్నిటినీ పగలగొడుతున్నావు? ఎందుకే నీకంత కోపం అని కోపంగా అడిగారు. నీ మీద ఉన్న కోపం, నీ మొగుడు మీద ఉన్న కోపం, అందుకే ఇలా అన్ని పగలగొడుతున్నాను అని ఆమె కూడా తన తల్లితో కోపంగా మాట్లాడింది. నువ్వు ఇంతగా మాట్లాడేంతగా ఏం జరిగింది? ఇప్పుడు అకస్మాత్తుగా నా మీద, మీ నాన్న మీద కోపడాల్సిన అవసరం ఏమొచ్చింది అని పూజ తల్లి అడిగారు. ఇదిగో, నీ మొగుడికి వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను, నేను మాట్లాడాల్సింది చాలా ఉంది అని కోపంగా చెప్పింది పూజ. ఏంటే మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆయనతో ఏం మాట్లాడతావు? నాకు శస్త్రచికిత్స చేసిన విషయం కూడా నువ్వు ఆయనకు చెప్పలేదు కదా, మరి ఇప్పుడేం మాట్లాడతావు అని తన తల్లి అనగా, ఇదిగో అమ్మా, ఈ విషయంలో దయచేసి నువ్వు తల దూర్చొద్దు, ఇకపై నేను చూసుకుంటాను అని ఆమె ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తన బిడ్డ జ్ఞాపకాలతో ఆమె గదిలో ఉన్న పిల్లల ఫోటోలపై చూస్తూ ఉండిపోయింది పాపం కవిత. తనలోని దుఃఖమంతా గడ్డగట్టి రాయిలా మారిపోగా ఇప్పుడు సుభాష్ మీద ఉన్న ద్వేషం మాత్రం మరీ చెట్టులా దృఢపడిపోయింది గట్టిగా. ఎంతైనా సుభాష్ గదిలో ఉంటున్నా అతని మీద ఆమెకున్న ద్వేషం మాత్రం పెరుగుతూనే ఉంది. ఆమె గదిలో ఉన్న ఒకే ఒక్క సుభాష్ ఫోటోను రోజు చూసేది, అతనితో మాట్లాడేది. అది అతని మీద ఉన్న ప్రేమతో కాదు, అతని మీద ఉన్న కోపంతో. ఆమెకి ఎప్పుడైతే తన కోపం హద్దులు మీరుతుందో అప్పుడల్లా ఆ ఫోటోను చూసి తిడుతూ ఉండేది, ఎలా పడితే అలాగా. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఆమె మనసులో నీ బాధ కలగడంతో ఆ ఫోటో దగ్గరికి వెళ్ళిన ఆమె, సుభాష్, నువ్వు ఎక్కడికైనా పారిపోయి దాకో, ఖచ్చితంగా ఒక రోజు నువ్వు నాకు దొరుకుతావు, ఆ రోజు నీకు శిక్ష తప్పదురా. నా బిడ్డను దొంగలించకపోయిన దొంగవి నువ్వు, ద్రోహి, నన్ను బతకుండగానే చంపేసి వెళ్ళావు, నీకు శిక్షలు చాలా చిన్నవిగా ఉండవు. ఎందుకురా మగాడిగా పుట్టాం, ఎందుకురా కవితాన్ని పెళ్లి చేసుకున్నాం, ఎందుకు ఆమె బిడ్డను తెచ్చాను, ఎందుకు ఆమె బిడ్డను దొంగలించకపోయాను అని నువ్వు అనువనువున తల్లడిల్లిపోవాలరా. నిన్ను అలా తల్లడిల్లేలా చేస్తాను అని తనలో ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంది కవిత. శశి, నేను నిన్ను నమ్మి వస్తున్నాను రా, ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో. అక్కడికి వచ్చాక కవితకి పాపనిచ్చేసి మీరందరూ కలిసి నన్ను అనాథన చేస్తే నేను తట్టుకోలేను. ముందే క్లియర్ గా చెప్తున్నాను. ఆవిడ కోప్పడుతుంది, దాన్ని నేను అంగీకరిస్తాను, దానికి ఏ శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను, కానీ ఖచ్చితంగా నేను బిడ్డను వదిలి ఉండలేను. ఈ 8 నెలలుగా నా బిడ్డే నా ప్రపంచం రా. కేవలం పాప కోసమే అన్ని వదులుకుని ఒక హోటల్లో పనిచేశాను. నా డాక్టర్ ఉద్యోగాన్ని, నా సౌకర్యాలను వదిలేసి కేవలం నా బిడ్డ కోసమే బతుకుతున్నాను రా. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అక్కడికి వచ్చాక ఏదైనా తేడా చేశారంటే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు అని అన్నాడు సుభాష్. ఇక్కడ చూడమచ్చా, మనిషి తప్పు చేయటం సహజం, కానీ ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలి. నీకు అలాంటి అవకాశం ఇప్పుడు దొరికింది, దాన్ని సరి చేసుకోవడానికి చూడు. అక్కడ ఏమైనా జరగనివ్వు, ఖచ్చితంగా నీ దగ్గర నుండి బిడ్డను విడదీయకుండా నేను చూసుకుంటాను. అక్కయ్య, ఎంత కోపం నువ్వు, కానీ ఖచ్చితంగా బిడ్డను తీసుకుని నేను వదిలి ఆవిడ బయటకు వెళ్ళిపోలేదు. కారణం, హాస్పిటల్ బాధ్యత మొత్తం ఇప్పుడు కవిత అక్కయ్య చేతిలోనే ఉంది. అది మాత్రమే కాకుండా బిజినెస్ సగం ఆవిడే చూసుకుంటున్నారు. కాలేజీలో చదువుకుంటూ మీ నాన్నగారికి సహాయంగా ఉంటున్నారు. కాబట్టి వెంటనే బిడ్డను తీసుకుని నిన్ను వదిలేసి ఆవిడ ఎక్కడికి పారిపోలేదు. ఆవిడకు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఏం, నీ మీద కొంచెమే కాదు, చాలా కోపడతారు. దాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి. నువ్వు చేసింది తప్పురా, తప్పు అని చెప్పలేం, పాపం రా. నేను నువ్వే ఎలా సరిదిద్దుకోగలవో అలానే సరిదిద్దుకో. నా వల్ల ఆయన ఒకే ఒక్క సహాయం, ఆవిడ ఇల్లు వదిలి వెళ్లకుండా నా చేతనైన సహాయం నేను చేస్తాను, మాటిస్తున్నాను అని శశి చెప్పడంతో అతను పూర్తి మనసుతో అక్కడి నుండి బయలుదేరాడు. ఇక విమల్
అతని అమ్మా నాన్న పక్కింటి వాళ్ళందరికీ చెప్పి ఇప్పుడు చెన్నై వెళ్ళడానికి తయారయ్యాడు సుభాష్. ఎయిర్పోర్ట్ కు వెళ్లే దారిలో అతనికి పూజ జ్ఞాపకం వచ్చింది. శశి, మనం పూజని చూసి వెళ్దాం రా. కొద్ది రోజులైనా నాకు తోబుట్టు నా చెల్లుంటే నా బిడ్డను ఎలా చూసుకుంటుందో అలానే చూసుకుంది. అన్నయ్య అన్నయ్య అంటూ నా చుట్టూ తిరుగుతూ పాపను ఎత్తుకుని, ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి రా. నాకు అలాంటి అమ్మాయి చెల్లిగా పుట్టుంటే ఎంత బాగుండేదో నేనే చాలాసార్లు ఆలోచించాను. అందుకే పూజని చూసి వెళ్దామని సుభాష్ చెప్పగా, సరేరా చూసి వెళ్దాం, ఫ్లైట్ కు 1 గంట టైం ఉంది అన్నాడు శశి. ఇప్పుడు పూజ ఇంటికి వెళ్ళాడు సుభాష్. కొన్నిసార్లు ఆమె ఇంటికి వెళ్ళి ఉన్నాడు వాళ్ళ అమ్మగారికి టెస్ట్ చేయడం కోసం. అప్పుడు కారు శబ్దం వినగానే పూజ వెంటనే పరిగెత్తి వచ్చేది. ఈ రోజు ఎందుకు ఆమె రాలేదు? బిడ్డతో ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాడు. అక్కడ హాల్లో ఆమె తల్లి మాత్రమే కూర్చుని ఉండగా సుభాష్ ని చూసిన ఆవిడ, సుభాష్ రానాయనా, బాగున్నావా? నా మనవరాలు ఎలా ఉంది అంటూ బిడ్డను ఎత్తుకోగా పాప కూడా వాళ్ళ దగ్గరికి దూకింది. కొద్దిసేపు పాపను ముద్దాడి, రండి తమ్ముడు అని శశిని కూడా పిలిచి ఇద్దరిని హాల్లోని తన సోఫాలో కూర్చోబెట్టారు. ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళు ఆవిడ చెప్పకముందు ఇద్దరికి జ్యూస్ తీసుకొచ్చి ఇవ్వగా ఇద్దరు అందుకున్నారు. అమ్మా, మీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదా అని సుభాష్ అడగ్గా, ఇప్పుడు బాగానే ఉంది నాయన, ఏం ప్రాబ్లం లేదు అని ఆవిడ చెప్పారు. ఏమైందమ్మా, నా చెల్లికి ఏమైనా కోపమా? నేను వచ్చి ఎంతసేపు అయినా కిందకు కూడా రాలేదు అని సుభాష్ అడిగాడు. సుభాష్, నీకు పూజ ఫోన్ చేయలేదా అని ఆమె అడిగారు. ఏంటమ్మా చెప్తున్నారు? పూజ నాకు ఫోన్ చేయలేదు. 2 రోజుల క్రితమే చూశాను అంతే, ఆ తర్వాత నుంచి నాకు ఫోనే చేయలేదు అని సుభాష్ చెప్పాడు. ఇంట్లో ఒక ప్రాబ్లం అని పూజ తల్లి చెప్పగా, ఏంటమ్మా చెప్తున్నారు, ఏం ప్రాబ్లం అని అడిగాడు సుభాష్. నాకు పూజ వాళ్ళ నాన్నగారికి పెళ్లి కాకముందే ఆయనకు వేరే కుటుంబం ఉంది. ఈ విషయం దాచిపెట్టి ఆయన ముంబై వచ్చినప్పుడు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత పూజ నా కడుపులో ఉన్నప్పుడు ఆయనకి ఇంకో ఫ్యామిలీ, ఒక కొడుకు ఉన్నారని తెలిసింది. కోపం వచ్చింది. కొన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నాను. బిడ్డ పుట్టింది. ఆ తర్వాత ఆయన మీద ప్రేమ వల్ల ఆయన్ని పూర్తిగా ద్వేషించలేకపోయాను. మళ్ళీ కలిసి బ్రతకడం మొదలు పెట్టాము. ఆయన సగం రోజులు అక్కడ ఉంటే కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి ఉండేవారు. పూజ చిన్నపిల్లగా ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఆమె కొంచెం పెరిగే కొద్దీ ప్రశ్నలు అడగడం మొదలుపెట్టింది. ఆమె పెద్ద మనిషి అయ్యాక నేను ఆమె దగ్గర ఏమీ దాచలేకపోయాను. నిజాలన్నీ చెప్పేశాను. అప్పటి నుండి నాన్న మీద ఎంత ప్రేమగా ఉండేదో అంత ద్వేషం చూపించడం మొదలుపెట్టింది పూజ. మరి సుభాష్ కి చెప్తారా? వాళ్ళ పూజ నాన్నగారి పేరేంటో చూద్దాం మరి ఏం జరుగుతుందో.